దూరం నుంచి చూస్తే నిజంగా మనం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మన 80% అందరికీ ఒక అరగంట సేపు మన రోడ్లన్నీ తిరిగితే మనకు బ్యాక్ పెయిన్ రావడం గ్యారంటీ. ఆ పరిస్థితుల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ వేస్తారు, అది జంప్ వస్తుంది, కరెక్ట్ ప్యాచ్ వర్క్ ఉంటుంది. అయితే ఎక్కువ దగ్గర లోకల్గా ఉంటుంది. సో మన చైర్మన్ నాకు మిత్రుడే, వాళ్ళ బ్రదర్ మా ఇంటి ముందు ఉంటుండే, చాలా పరిచయం ఉంటాను. మా కౌన్సిలర్ కూడా ఉండేది. కౌన్సిల్ నుంచి ఈ స్థాయికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ స్థాయిని ఉపయోగించుకొని మన నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తన వంతు తోడ్పాటు ఇవ్వాలని సమావేశానికి చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు కానీ ఇది మంచి, ఎందుకంటే రిటైర్ అయ్యాక అందరూ స్వేచ్ఛాయుతంగా జీవిస్తారు. అటువంటిది కాకుండా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో మా పాత్ర ఉండాలి అని మంచి సంస్థను ఏర్పాటు చేసిన హనుమల్ గారికి, ముఖ్యంగా మన రామరావు సార్ గారికి, వారి కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ చెప్పారు ఈనాటి ముఖ్య అతిథి యువ కిషోరం, మృదు స్వభావి, అందరి పట్ల మమకారాన్ని పంచుకొని పెంచుకున్న మన ముడా చైర్మన్ కేశవేన్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పిన దాన్ని మీ హయాంలో నిజామాబాద్ నగర అభివృద్ధి చెందితే మిమ్మల్ని ఈ నగరం ఎన్నడూ కూడా మర్చిపోదని తెలియజేస్తూ, దయచేసి పెద్దలు చెప్పిన ఈ విషయాల పట్ల తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. లేక మధ్యలో నుంచి వచ్చే వెహికల్కి యాక్సిడెంట్ అయ్యి వినాయకుడి ఏరియాలో బాగా యాక్సిడెంట్ అయితే ఉంటాయి. మెయిన్ పార్కింగ్ లేక ప్రతి మెయిన్ హాస్పిటల్ మన ఖలీల్వాడి సెంటర్లో ఉన్నాయి. అన్ని హాస్పిటల్ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. అక్కడికి పోతే పార్కింగ్ ప్లేస్ ఉండదు. బయట పెడితే పోలీస్ ఆయన వచ్చి ఫైన్ పెట్టి మాత్రం పోతాడు. అది రాంగ్ పార్కింగ్ అది. మరి పార్కింగ్ ఎక్కడ పెట్టాలి సార్ అంటే అని చెప్పండి, నాకు తెలియదు అంటాడు, నాకు తెలియదు అంటాడు. కాబట్టి అన్నీ కూడా కొంచెం చూడాలి. అట్లనే మాధవ్ నగర్ దగ్గర అప్రోచ్ రోడ్డు సరిగా గుంటలు మొన్నటిదాకా అయితే అక్కడ వర్షం పడ్డప్పుడు ఆ గుంటలు ఎంతోమంది పడ్డారు. నేను మా మిత్రుడు శ్రీనివాసరావు మేమంతా మట్టి నింపి ఇక్కడ జెండా పెట్టి ఇక్కడ ధర్నా చేద్దామన్నంత కోపం కూడా వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయినటువంటి ఏదైనా కూడా పనులు కొంచెం తొందరగా చేస్తే వాళ్ళు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీస్లో కూడా వాళ్ళు లేఅవుట్ దాంట్లో కనీసం మున్సిపాలిటీ లేఅవుట్ దాంట్లో డ్రైనేజీ వ్యవస్థని, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకంటే లేఅవుట్ చార్జెస్ కట్టించుకుంటున్నారు కాబట్టి ఫ్లాట్స్ లేదు, మీరు ఏర్పాటు చేయించలేదు అనుకో, లేఅవుట్ వచ్చిన ప్లాట్ ఓనర్ అన్నా ఆయన ప్లాట్ ముందు డ్రైనేజీ కట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇల్లు కడితే డ్రైనేజీ ఎట్లనే కడుతున్నారు, కానీ ఖాళీ ఉంచినప్పుడు డ్రైనేజీ కడితే నీళ్ళని వెళ్ళిపోతాయి. ఆ ప్లాట్లలో నిలబడి కాలనీ లోపల దుర్గంధము, దోమలు రావు అని చెప్పని నా యొక్క అభిప్రాయం. అట్లానే సార్ పరిధి కూడా చాలా పెద్దది కూడా. ఈ నిజామాబాద్ జిల్లాని తన హయాంలో అభివృద్ధి పదంలో నడిపించి డెవలప్ చేసి చూపించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తూ సెలవు. ఇక్కడ తెలంగాణ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్లో ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ కాల్మాల్ గారు, అలాగే నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైన రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు భూపతిరావు గారు, మల్లేష్ రెడ్డి గారు, అలాగే రషీద్ బేగం గారు, ఎస్కే హుస్సేన్ గారు, నాగయ్య గారు, ఈవీఎల్ నారాయణ గారు, సోదరుడు భరద్వాజ గారు, వేదికలు నిర్వహించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నిజామాబాద్ నగరం చాలా వెనుకబడి ఉన్నదని చెప్పక తప్పదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు పొరుగు రాష్ట్రమైన నాందేడ్ నుంచి కానీ, పక్క జిల్లా అయిన కరీంనగర్ నుంచి కానీ, వస్త్రాలకైనా కానీ, వెహికల్స్ కానీ ఏదైనా మనకు షాపింగ్ కోసం నిజామాబాద్ నగరానికి వచ్చేవారు. ఇంతకు 15,000-30,000 కింద. కానీ ఇప్పుడు నిజామాబాద్ నగరంకి నాందేడ్ను కరీంనగర్ పోలిస్తే నిజామాబాద్ అంతే ఉన్నది. అవి ఎంతో ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయి, అభివృద్ధి చెందింది. అంటే మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో నాకు ఇప్పటికీ అర్థం. మన ఇంతకుముందు నాయకుల అలసత్వం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు
మాస్టర్ ప్లాన్ మన అమృత్ స్కీమ్లో మన పెట్టారో అదే స్మార్ట్ సిటీలో మనకు నిజామాబాద్ నగరాన్ని ఎట్లయితే కరీంనగర్ స్మార్ట్ సిటీలో పొందుపరిచారో వరంగల్ పొందుపరిచారు, అలాగే నిజామాబాద్ కూడా స్మార్ట్ సిటీగా అప్పటి నాయకులు ప్రయత్నం చేసి తీసుకొస్తే ఇప్పుడు మనం అన్నట్టు ఈ రోడ్డు బట్టి కానీ విశాలమైన రహదారులు కానీ ప్రజలు నడవడానికి రోడ్ల పక్కన ఫుట్పాత్లు కానీ ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మనం కోరకుండానే వచ్చేవి. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ ఎట్లయితే డెవలప్ అయిందో ఇప్పుడు నిజామాబాద్ కూడా అలాగే డెవలప్ అయ్యేది అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ అప్పటి నాయకుల రసోత్సవం మన స్మార్ట్ సిటీగా రూపాంతరించడం, కానీ ఇప్పటికైనా మన లోకల్ ఎంపీ గారు ప్రయత్నం చేసి స్మార్ట్ సిటీగా తీసుకొస్తే ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము అందరం పార్టీ విభేదాలు కూడా మర్చిపోయి ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కాబట్టి వారు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిజామాబాద్ నగరం ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడిప్పుడే ఫండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. అయినా కానీ మన సీఎం గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవతో నిజామాబాద్ నగరానికి 400 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంతకుముందు సార్ చెప్పిన నాగయ్య గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ధర్మపురి సంజయ్ గారు మేయర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా తప్పిదాల వల్ల వారి అంచనాల ఏదైతే కావాల్సిన అంచనాలు 1000 కోట్లు ఉన్నాయనుకో వాళ్ళు 400 కోట్ల రూపాయలు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ 400 కోట్లు వచ్చేసరికి వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి 600 కోట్ల రూపాయలు అయిపోతుంది. అందుకోసమే విడతల వారిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కూడా మన 6 months 7 months బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇనాగరేషన్ చేశారు. అతి త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తవుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం 3000 రూపాయలు కనెక్షన్ ఒక పర్ ఇంటి నుంచి అండర్ గ్రౌండ్కి తీసుకెళ్ళడానికి 3000 రూపాయలు అడిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3000 రూపాయలు కూడా తీసి వేస్తూ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కనెక్షన్. అలాగే మంచినీటి వ్యవస్థ కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గ్రామాల నుంచి తమ పిల్లల భవిష్యత్తు కోసం, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, లేకుంటే వైద్య ఆరోగ్య సదుపాయాల కోసము గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల చాలా పెరిగిపోతుంది. వారి అవసరాల కోసం కూడా 18 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. వారికి పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే 2-3 అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. అతి త్వరలో నాకు తెలిసి నెక్స్ట్ ఆగస్ట్ వరకు కండిషన్స్ ఉన్నాయి. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పి ఆగస్టు వరకు 18 వాటర్ ట్యాంకులు పూర్తయి నిజామాబాద్ నగరంలో దహార్ది కొత్త పూర్తి అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు మేము షబ్బీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు గట్టిగా చెప్పడం జరిగింది ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పేసి. అలాగే ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా మనకు ఒక 32 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక టీపీఆర్ కూడా రుడా నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పంపించమని చెప్తే మేము కమిషనర్ గారు మేమందరం కలిసి ఏదైతే మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయో సార్ చెప్పినట్టు ఇంతకుముందు మెర్జ్డ్ విలేజెస్ కార్పొరేషన్లో కలిసినాయో వాటన్నిటికీ 9 మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క 1 కోటి రూపాయలను రహదారుల నిర్మాణం కోసం, నీటి పారిశుద్ధ్యం కోసం అది పెట్టడం జరిగింది. అతి త్వరలో అది టెండర్ ప్రక్రియలో ఉంది. అయిపోయాక ఈ మెర్జ్డ్ విలేజెస్ కూడా మేము కార్పొరేషన్లో కలిసినందుకు మాకు సంతోషంగా ఉందని చెప్పేసి 100 నిధులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అలాగే ఏదైతే ట్రాఫిక్ ఐలాండ్స్ మనకు ఉన్నాయో ఆ ట్రాఫిక్ ఐలాండ్స్ మేము 8 ట్రాఫిక్ ఐలాండ్స్ మేము గుర్తించడం జరిగింది నిజామాబాద్ నగరంలో. అటు రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఒకటి, కులాంగు, వర్ణి చౌరస్తా, మన బైపాసు, కాలూరు చౌరస్తా ఒకటి, ఎల్ఐసి చౌరస్తా, ఇట్లా రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ 8 కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. దానికి కూడా టెండర్ ప్రక్రియ ఉన్నాయి. ఒక్కో ఏరియాకు ఒక్కో థీమ్ తీసుకోవడం జరుగుతున్నది. సపోజ్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర మంచి పెద్ద ఐలాండ్ మొత్తం చాలా పెద్దగా అవుతుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్ వస్తుంది, మన పార్క్ చిన్న పార్క్ లాగా వస్తుంది.
అలాగే అంబేద్కర్ గారి దగ్గర అంబేద్కర్ గారు రచించిన ఏదైతే రాజ్యాంగం ముక్కుందో ఇట్లా చేతులతో పట్టుకున్న విధంగా ఒక శిల్పులతో అది చేయించడం జరుగుతుంది. అలాగే వర్ణి చౌరస్తలో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ మార్పులు ముందు నడుస్తుంటే ఇంకా ప్రజలు నడిచే విధంగా ఆ విగ్రహాలు ఏర్పడ అట్లా ఒక్కొక్క చౌరస్తాకు ఒక్కొక్క థీము తీసుకురావడం జరిగింది. మన నెహ్రూ పార్కులో ఐ లవ్ నిజామాబాద్ అన్న థీమ్ ఒకటి అట్లా. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్ డెవలప్మెంట్ చేసే విధంగా కూడా నుంచి నిధులను ఏర్పాటు చేసి 23 కోట్ల రూపాయలతో ఇప్పటికే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మనకు నిజామాబాద్ నగరంలో వస్తే వర్షం పడితే అటు బోధనలో నుంచి ఇటు చంద్రశేఖర్ కాలనీ గౌతమ్ నగర్ ఇవన్నీ నీటిలో మునిగిపోతాయి. అటు వినాయక్ నగర్లో కూడా అది మెయిన్ ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ లేవు. కాబట్టి నోడా నుంచి ముందుగా కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది, మాకు రోడ్లు అవసరం లేదు, మాకు డ్రైన్ అవసరం లేదు, ముందు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టండి. ఎందుకంటే ఈ వర్షం నీళ్ళ వల్ల రోడ్లన్నీ మళ్ళా మన కొత్త రోడ్లు వేసినాక ఖరాబ్ అయిపోతాయి వర్షం నీళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ వాటికే 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అవి స్టార్ట్ అయిపోయి పూర్తి అయితే రాబోయే రోజుల్లో బోధన రోడ్లో ఒక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు ఉన్నది, మెయిన్ రోడ్డే మునిగిపోతుంది. అలాగే వినాయక్ నగర్లో కూడా ఉండేవి. బోధన రోడ్ నుంచి ఈ గౌతమ్ నగర్ న్యూ కలెక్టరేట్ వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్లో వర్షం పడ్డా కానీ రోడ్లపై నీళ్లు ఉండకుండా స్ట్రైట్గా బయటకు వెళ్ళే విధానం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ గారిని అక్కయ్య చెప్పినట్టు అక్కడ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. మొన్ననే ఒకటి మన మసీద్ ఇంకా బీటీ రోడ్డు నడుస్తుంది. అలాగే ఇంకా 2-3 ఆ గుట్లకి బేకరీ నుంచి స్టేట్ అదొక రోడ్డు కూడా చాలా ఉంది. దాన్ని కూడా టెండర్ ప్రక్రియలో పెట్టినాము, అవి కూడా అయిపోతాయి. అలాగే నిజామాబాద్ నగరం కూడా ఒక మాస్టర్ ప్లాన్ అనేది 1974-75 నుంచి ఉన్న మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక కొత్త మాస్టర్ ప్లాన్ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయాక ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు మున్సిపల్ రాష్ట్ర అధికారులతో మాట్లాడడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఈ ఇరుకు రహదారులు కానీ ఈ ఇరుకు రోడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే రైతులకు సంబంధించి గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి మన కమర్షియల్ జోన్లో ఉన్నాయి, కొన్ని వేరే జోన్లు ఉన్నా కూడా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే ఒక 2-3 నెలలు మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ గురించి అయితే ఇప్పటివరకు అయితే ఏమి ఆలోచన లేదు. అది అక్కడ చాలా ఇల్లు వెలిసినాయి కాబట్టి దాన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అదొకటి దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడైనా దూరం ప్రాంతం నుంచి మల్లారం సైడ్ నుంచి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారాలు, సహాయ సహకారాలు, మీ ఆలోచనలు, ఎందుకంటే మీరు విశ్రాంతి ఉద్యోగులు కాదు, మీరు ఖాళీగా ఉన్నారు. అదే ఉన్నది ఒక మనిషి ఖాళీగా ఉంటే టేబుల్ లాగా వర్క్ చేస్తాడు మీ మేజర్ ఎంటీ మైండ్ అదే అట్లా మీ షార్ప్గా ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు బెటర్ అయిన ఆలోచనలు మీరు రానివ్వకుండా నిజామాబాద్ నగరానికి కానీ జిల్లా కానీ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీకు ఏదైనా ఆలోచన వస్తే అభ్యంతరంగా మనం నాకు ఫోన్లు చేయొచ్చు. లేదంటే మీరు మీ ఇంటికి రమ్మంటే నేను వస్తాను. నేను ఆఫీస్ మార్నింగ్ 11 నుంచి 2:30 దాకా ఆఫీస్లో ఉన్నాను, రోడ్ ఆఫీస్లో. మీరు ఖచ్చితంగా మీకు ఏదన్నా ఎక్కడన్నా మార్పులు చెప్పి ఈ రోడ్డు ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఈ రోడ్డు డెవలప్మెంట్ లేదు, దీని గురించి మనం ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి మీరు చెప్తే ఒక ఎట్లయినా ముందు ప్రాసెస్ అయితే 2-3 నెలలు అయితే 2-3 నెలల తర్వాత మీకు ఆ విధంగా చేయించి చూపిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ ఖచ్చితంగా సంతోషంగా ఉంది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మీ అందరూ నన్ను ఆహ్వానించినందుకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అనగా చెప్పినట్టు మన చిన్నతనంలో కూడా ట్రాక్టర్లు ఉన్నాయి,
ఇప్పుడు కూడా నియామక నగరంలో ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఎక్కడైతే రోడ్ల మీద పశువులు కనిపిస్తాయో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తీసుకుపోయి అక్కడ వేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకు పెనాల్టీ వేసి వాళ్ళకు బెదిరించి దాన్ని వదిలివేయడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు తీరు మార్చుకుంటారు. ఎవరైతే పశువుల ఓనర్స్ ఉన్నారో గాలికి వాటిని వదిలేస్తున్నారు. నేను వీటి నుంచి వినగానే మరొకసారి శానిటేషన్ సిబ్బందిని పిలుచుకొని ఎక్కడైతే పశువులు తిరుగుతున్నాయో అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే కుక్కల బిడ్డ కూడా బాగున్నది. ఈ కుక్కల గురించి ఏమైనా మనం చేయాలంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళతో బాగా ప్రాబ్లం అవుతుంది.